like, share and subscribe. Don't forget to click the bell. హాయ్, నేను మీ హనీ. ఈరోజు ఒక మంచి కథ చెప్పుకుందాం. పదండి. బోర్బీ ద బ్రేవ్. బన్నీ. బాబీ బన్నీ తన బుర్రలో ప్రశాంతంగా నివసించే ఒక చిన్న మొహమాటపడే కుందేలు. అతనికి క్రీమీ తెల్లని పొదుగు, వెచ్చని లైట్ గ్రే మచ్చలు మరియు పొడవైన, కొంచెం వాలిపోయిన చెవులు ఉన్నాయి. అతనికి చీకటి అంటే భయం, కానీ అతను ప్రతి రాత్రి తనను తాను ధైర్యం చెబుతూ, ఇది కేవలం చీకటి మాత్రమే అని అనుకుంటాడు. ఒకరోజు సాయంత్రం అతని స్నేహితుడు పీప్, ఒక చిన్న ఉత్సాహభరితమైన స్పారో, నది దగ్గరికి రాలేదు. బాబీ ఆందోళన చెందాడు. అప్పుడు ఒక పక్షి అతనికి సమాచారం ఇచ్చింది. పీప్ అడవిలో దారి తప్పాడు. చీకటి అడవిలోకి వెళ్లడం బాబీకి చాలా భయంకరంగా అనిపించినా తన స్నేహితుడి కోసం అతను ధైర్యం చేశాడు. అడవి చీకటిగా, గందరగోళంగా ఉంది. ఆకులు కదిలిన శబ్దాలు, గుడ్లగూబలు అరచడం, చెట్ల కొమ్మల చప్పుడు బాబీని భయపెట్టాయి. కాని తన స్నేహితుడిని రక్షించాలన్న ఆసక్తితో ముందుకు సాగాడు. నేను వస్తున్నాను పిప్ అని తన మనసుకు ధైర్యం చెప్పుకుంటూ అడవిలో అడుగులు వేశాడు. చాలా సమయం తర్వాత అతను చివరకు పిప్ను ఒక చిన్న కొమ్మ మీద భయంతో వణుకుతూ కనిపెట్టాడు. పిప్ వామ్ బ్రౌన్ రెక్కలతో, ఒక ఆక్వాన్ టోపీతో కనిపించాడు. బాబీ, నువ్వు వచ్చావు అని పిప్ ఆనందంతో అన్నాడు. బాబీ, నువ్వు భయపడకు, మనం కలిసి ఇంటికి వెళదాం అని చెప్పాడు. బాబీ మరియు పిప్ మళ్లీ కలిసి తిరిగి ఇంటికి ప్రయాణించారు. వెచ్చని నక్షత్రాల కాంతిలో బాబీ తన భయాన్ని తక్కువగా అనిపించుకున్నాడు. స్నేహం, ధైర్యం మరియు నమ్మకం వారికి ఓ శక్తిని ఇచ్చింది. ఈ కథ పిల్లలకు ధైర్యం, స్నేహబంధం మరియు ఇతరులకు సహాయం చేయడంలో గొప్పతనాన్ని బోధిస్తుంది.